కంప్యూటర్ సైన్స్ గురించి తెలుసుకుందాం. వినూత్న గారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకోవాలి అనుకునే స్టూడెంట్ కేఎల్ యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాలి? కేఎల్ మేము ఎప్పుడైతే 2017లో కేఎల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే ఒక 5 బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. అందులో ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులంని డిజైన్ చేసి ఫుల్లీ ఫ్లెక్సిబుల్ మోడల్లో అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఇంకా సెకండ్ వచ్చేసేసి ఇన్నోవేటివ్ టీచింగ్ పెడగాలజీస్ యూజ్ చేస్తూ కోర్సు డెలివరీ చేయడము. థర్డ్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసేసి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ కంప్లీట్ చేసి ఇంకా అదే డొమైన్లో రీసెర్చ్ పర్సూ చేస్తున్న ఫ్యాకల్టీని మాత్రమే రిక్రూట్ చేసుకోవడము. ఫోర్త్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి డే 1 నుంచి కూడా స్టూడెంట్ అడ్మిషన్ కంప్యూటర్ సైన్స్లో తీసుకున్న డే 1 నుంచి కూడా వాళ్ళకి కోడింగ్ అంటే ఏంటి, ఆ కోడింగ్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఎలా కోడింగ్ చేస్తే వాళ్ళు ఒక ఇండస్ట్రీ రెడీ అవుతారు బీటెక్ కంప్లీట్ అయ్యే లోపు అన్నది అది మా ఫోర్త్ బెస్ట్ ప్రాక్టీస్. మా ఫోకస్ అంతా కూడా కోడింగ్ మీద ఉంటుంది. ఫిఫ్త్ బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఎలా స్టూడెంట్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయనంత వరకు ఎన్ని కోర్సులు పెట్టినా వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారన్న అసెస్మెంట్ అనేది యాజ్ ఎ ఫ్యాకల్టీ యాజ్ ఎ బ్రాంచ్ మేము మాకు ఆ అసెస్మెంట్ రావాలి. దానికోసం కంటిన్యూస్గా పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటాము. దాన్ని బట్టి వాళ్ళకి ఎందులో ఏ కోర్సులో ఎక్సెల్ చేస్తున్నారో ఆ కోర్సులో వాళ్ళకి డిఫరెంట్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు, దాంట్లో సర్టిఫికేషన్స్ ఎలా తెచ్చుకోవచ్చు అన్న సపోర్ట్ ఇస్తాము స్టూడెంట్స్కి. ఓకే, అయితే ఒక కంపెనీకి స్టూడెంట్ వెళ్ళేటప్పుడే పూర్తి స్కిల్డ్ స్టూడెంట్ని మీరు బయటికి పంపిస్తూ ఉన్నారు. మరి దానికి తగ్గట్లే కరిక్యులం కూడా మీరు డిజైన్ చేసుకుంటున్నారు కూడా. అంటే సిలబస్ ప్లస్ సేమ్ టైంలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండేటట్లుగా రీసెర్చ్ అండ్ ప్రాక్టికల్స్ ఇవన్నీ కలిపి మీ కరిక్యులం ఉంటుంది కదా. ఒక్కసారి సిఎస్సికి సంబంధించి కరిక్యులం ఏ విధంగా మేము మా సిఎస్సికి సంబంధించిన కోర్ ఇంజనీరింగ్ అన్ని కోర్సెస్లో కూడా లెక్చరు, ట్యుటోరియల్, ప్రాక్టికలే కాకుండా స్కిల్లింగ్ అనే ఒక కాంపోనెంట్ కూడా కోర్స్ స్ట్రక్చర్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఆ స్కిల్లింగ్ అనే కోర్స్ కాంపోనెంట్ యాడ్ చేయడంలో ఇంటెన్షన్ ఏంటి అంటే స్టూడెంట్ ఎక్కడ ఆ లెక్చర్లో విన్నది ఆ ప్రాక్టికల్లో ప్రాక్టీస్ చేసిన నాలెడ్జ్ని అంతని కూడా యూజ్ చేసి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్కిల్లింగ్ కవర్స్లో కంప్లీట్ చేయగలుగుతాడు. సో ఏ కోర్సు చదివినా అందులో దాని రిలేటెడ్గా ఏదో ఒక ప్రాజెక్ట్ కంపల్సరీ స్టూడెంట్ కంప్లీట్ చేస్తాడు. కాబట్టి ఇండస్ట్రీకి వెళ్ళాక కూడా తనకి ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అలాంటివన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి. ఓకే, అంటే మిగతా యూనివర్సిటీలో ఇది కరిక్యులంలో ఉండదంటారా? స్కిల్లింగ్ అనేది ఎక్కడ కూడా ఉండదండి, ఓన్లీ కేఎల్ యూనివర్సిటీకే ప్రత్యేకం. అయితే ఒక స్టూడెంట్ అంటే ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్ ఏ గ్రూప్ తీసుకుంటే అతను షైన్ అవుతాడు, అతనికి ఉన్న ఎబిలిటీస్ ఏంటి? ఇప్పుడు అతనికి కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇష్టం ఉండొచ్చు, కానీ అతను మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే బాగా షైన్ అవుతాడని మీకు అనిపిస్తుంది. అలా స్టూడెంట్స్లో వాళ్ళలో ఉన్న స్కిల్స్ని ఏ విధంగా తెలుసుకుంటారు? ఎప్పుడైతే స్టూడెంట్ బీటెక్ అంటే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఒక ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోవాలి అని ఉంటుంది, కానీ అందులో ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, దేనికి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అన్నది ఒక డైలమాలో ఉంటారు స్టూడెంట్స్. సో అది క్లియర్ కట్ చేయడం కోసం ఒకవేళ అక్కడ ఆ స్టేజ్లోనే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేకపోతే బీటెక్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయిపోయి మాకు ఈవెన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయండి. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత నాకు ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ అయితే బెటర్ ఏమో, అక్కడ బాగా ఎక్సెల్ చేయగలుగుతానేమో అని స్టూడెంట్ అనుకున్నప్పుడు కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసి ఎప్పుడైతే ఎలెక్టివ్ కోర్సెస్ ఆఫర్ చేస్తామో ఆ ఎలెక్టివ్స్ అనేవి ఆ పర్టికులర్ బ్రాంచ్ స్పెసిఫిక్ ఎలెక్టివ్స్ కంప్లీట్ చేయగలిగినప్పుడు స్టూడెంట్కి బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ మైనర్ ఇన్ దట్ పర్టికులర్ బ్రాంచ్ కూడా మేము అవార్డ్ చేస్తాం. సో వాళ్ళ ఓన్ డిగ్రీ వాళ్ళు డిజైన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం. కొంతమంది యాక్టివ్ లెర్నర్స్ ఏం చేస్తారు అంటే మాకు హానర్స్ డిగ్రీ కావాలి అనుకుంటారు. హానర్స్ డిగ్రీ అంటే ఏంటంటే వాళ్ళకి అలాంగ్ విత్ ద నార్మల్ కోర్స్ స్ట్రక్చర్లో వచ్చే క్రెడిట్స్ కాకుండా ఒక 20 ఎక్స్ట్రా క్రెడిట్స్ వాళ్ళు ఎర్న్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ట్రా క్రెడిట్స్ ఎర్న్ చేయాలి అంటే ఇన్డెప్త్గా కోర్స్ని అడ్వాన్స్డ్ మోడ్లో కొన్ని కోర్సెస్ చదవాల్సి ఉంటుంది, కొన్ని సర్టిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ లెర్నింగ్లో కూడా కొన్ని లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి వాళ్ళు కోర్సెస్ కనుక చేసి ఆ క్రెడిట్స్ ఎర్న్ చేసిన వాళ్ళకి ఈవెన్ మేము బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ అండ్ హానర్స్ డిగ్రీ కూడా అవార్డ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి తగినట్టుగా స్టూడెంట్స్ని మీరు రెడీ చేస్తున్నారు. దానికి తగ్గ ఎక్విప్మెంట్ మీ దగ్గర ఏముంది? ఎక్విప్మెంట్ అని కాదండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీని ఎయిమ్ చేసి అందులో ప్లేస్ చేయాలి అంటే ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి. చాలా గ్లోబల్లో చాలా కోడింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి.
చాలా కోడింగ్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా సెమిస్టర్ 1 నుంచి స్టూడెంట్స్ని అందులో రిజిస్టర్ చేయించడము, అందులో ఉండే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయించడము, మంత్లీ ఆ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాయి గ్లోబల్గా. ఆ కాంపిటీషన్స్లో స్టూడెంట్స్ని పార్టిసిపేట్ చేయించి గ్లోబల్గా నేను కోడింగ్లో ఎక్కడ స్టాండ్ అవుతున్నాను అన్నది స్టూడెంటే తెలుసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ చేస్తూ తన కోడింగ్లో ఎక్సెల్ అయ్యేటట్టుగా ఇండస్ట్రీలో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్లేస్ అయ్యేటట్టుగా రెడీ అవుతారు. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వాళ్ళు ఇంక మళ్ళీ కంపెనీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకునే ఈ సెషన్ అంతా ఉండదు, ఎక్స్క్లూజివ్గా తీసుకోవాల్సిన అవసరమే ఉండదండి. మా కోర్స్ స్ట్రక్చర్లోనే వాళ్ళకి కావాల్సిన ఆప్టిట్యూడ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఈవెన్ కోడింగ్ స్కిల్స్ అన్నీ కూడా ప్రతి కోర్స్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రాజెక్ట్స్ బేస్డ్ లెర్నింగ్లో వాళ్ళని తీసుకెళ్తాం. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే 4th ఇయర్లోకి ఎంటర్ అవుతారో అప్పుడే ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్కి రెడీగా కంపెనీస్కి వెళ్ళేటట్టుగా రెడీగా ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడే మీరు చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి మీ కేఎల్ యూనివర్సిటీకి, అదొక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే మీ స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే వీళ్ళకి ఇంటర్న్షిప్స్ అంటే మేము ఎప్పుడైతే కోర్సులోనే ఒక ప్రాజెక్ట్ని ఇంక్లూడ్ చేస్తామని చెప్పా కదా, ఆ ప్రాజెక్ట్ అనేది ఇండస్ట్రీ వాళ్ళే ఇస్తారు మాకు. సో ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీ ప్రాజెక్ట్ స్టూడెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడో అలాంటి స్టూడెంట్ని వదులుకోవడానికి ఏ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉండరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్కి ఇంటర్న్షిప్ ఆఫర్ చేసి, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ చేసి, సో వాళ్ళ దాంట్లోనే వాళ్ళు హైర్ చేసేసుకుంటారు. ఇలా అన్ని కెరియర్ ఆపర్చునిటీస్ అన్ని స్టూడెంట్స్కి కోర్స్ నేర్చుకున్న తరుణంలోనే వచ్చేస్తాయి. కోడింగ్ ఒకటే కాకుండా అండి, కోడింగ్ చేస్తూ ప్రాజెక్ట్స్ చేస్తున్న తరుణంలో స్టూడెంట్స్కి ఈవెన్ రీసెర్చ్లో కూడా తీసుకెళ్తాం. సో వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారో, ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో దాన్ని ఒక పేపర్గా పబ్లిష్ చేయడానికి కూడా మోటివేట్ చేసి మాకు డిఫరెంట్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ రీసెర్చ్ సెంటర్స్లో ఉన్న టూల్స్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ సపోర్ట్తోని స్టూడెంట్ పేపర్ కూడా పబ్లిష్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు. సో మా కరికులంలోనే టర్మ్ పేపర్ అని, ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ అని ఇవన్నీ కూడా కరికులంలో ఇంక్లూడ్ చేసుకున్నాం. కాబట్టి వాళ్ళొక ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బీటెక్ వాళ్ళు ఒక పేపర్ని పబ్లిష్ చేస్తూ రీసెర్చ్ ల్యాబ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని యూటిలైజ్ చేసుకుంటూ పేపర్స్ పబ్లిష్ చేసి పేటెంట్స్ రిజిస్ట్రేషన్ వరకు కూడా వెళ్తారు. మరి ఆ రీసెర్చ్ ల్యాబ్స్ అలాగే మీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఒకసారి చూద్దామా? పదండి చూద్దాం. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్ తన ప్రాజెక్ట్ తో పాటుగా రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేస్తారని ఇందాక వినూత్న గారు చెప్పారు కదా. మరి ప్రస్తుతం నేనున్నదే రీసెర్చ్ సెంటర్. ఈ సెంటర్ గురించిన డీటెయిల్స్ అన్ని ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. వినూత్న గారు, మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బీటెక్ సిఎస్సి హానర్స్ డిగ్రీతో పాటు మేము బీటెక్ సిఎస్సి స్పెషలైజేషన్ డిగ్రీ కూడా అవార్డ్ చేస్తామండి. మేము ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ వచ్చేసి నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇలాంటి స్పెషలైజేషన్స్ అన్నిటిలో కూడా తను డిగ్రీ అవార్డ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ స్టూడెంట్స్కి ఇస్తాం. ఇక మనకి నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ గురించి వివరించడానికి డాక్టర్ లలిత గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఈ ల్యాబ్ లో స్టూడెంట్ ఎట్లాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాడు, అలాగే ఇది చేయడం వల్ల స్టూడెంట్ కి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా లలిత గారు మాటల్లో విందాం. లలిత గారు, యాక్చువల్లీ ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసిందే రీసెర్చ్ కోసం అండి. పిల్లలకి రీసెర్చ్ చేసేటట్టుగా వీ వాంట్ టు మేక్ దెమ్ ఇంప్రూవ్ ద స్కిల్స్. ఓకే, మెయిన్లీ దానికి మేము 3 పారామీటర్స్ తీసుకున్నాం. ఒకటి, దే హ్యావ్ టు లెర్న్ ద టూల్స్. సెకండ్ వన్ ఈస్ దే మస్ట్ లెర్న్ ద గ్లోబల్ సర్టిఫికేషన్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఫర్ ద రీసెర్చ్ ల్యాబ్ సేక్ మా యూనివర్సిటీయే క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో దే హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్, మీన్స్ దే ఆర్ గోయింగ్ టు డూ సమ్ యాప్స్ మెయిన్లీ ఫర్ ద టు హెల్ప్ ద సొసైటీ. యాక్చువల్లీ ఈ సెక్యూరిటీ ఉన్నదే దానికోసం. దానిలాగా మేము ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం ఈ ల్యాబ్ నుంచి. జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా? జాబ్ ఆపర్చునిటీస్ జనరల్లీ ఇఫ్ దే నార్మల్గా డిగ్రీ ఉండాలి, ఇంకోటి గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంటే దే హ్యావ్ గట్ హైలీ పెయిడ్ జాబ్స్. ఓకే, జస్ట్ లైక్ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సేమ్ వే హైయెస్ట్ ఈస్ సిస్టమ్ సెక్యూరిటీ ఇంజనీర్. అండ్ ఇన్ బిట్వీన్ దే హ్యావ్ గోయింగ్ టు హ్యావ్ ద ఆడిటర్ అండ్ అ మేనేజర్ and a penetration intruder penetration. That is another type of part in the security. Okay. That these are the highly paid jobs. Not only that, for cyber forensics, there are N labs government is providing cyber forensics labs throughout the India. Adi kuda ante like secure jobs. Okay. They have got that. That way, this research center will be more beneficial for the students, I feel. Okay. అంటే నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ వింగ్ లో విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ లలిత గారు. ఓకే.
ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ల్యాబ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఈ ల్యాబ్ యొక్క యాక్టివిటీస్ ఏంటి? నమస్కారం అండి. ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ గురించి ఆలోచిస్తున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ గురించి అందరూ స్టూడెంట్స్ కూడా పరిగెడుతున్నారు. సో ఇండస్ట్రీ డిమాండ్ దాన్ని బట్టి చూసి మేము ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసాము, ముఖ్యంగా పిల్లలకి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఈ కృత్రిమ మేధ చాలా ఉపయోగపడుతుంది. ఈ కరోనా స్పాట్ ఎక్కడ ఉందో కూడా డిటెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మేము బీటెక్ కరికులంలోనే, ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కరికులంలోనే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ పెట్టాము. సో ఈ ల్యాబ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు ఇక్కడ ప్రాజెక్ట్ చేసి తర్వాత రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఇంటర్ డిసిప్లినరీ కోర్సు కాబట్టి ఫ్యాకల్టీ కూడా అన్ని రకాల ఫ్యాకల్టీస్ కూడా ఫ్రమ్ ఆల్ ద డొమైన్స్ ఫ్యాకల్టీ కెన్ కమ్ అండ్ డూ ద రీసెర్చ్ హియర్. ఓకే, ఇక్కడ యూజ్ చేసే టూల్స్ ఏంటి, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయండి? ఇక్కడ యూజ్ చేసే టూల్స్ మేము ముఖ్యంగా మాకు ఇక్కడ ఒక ప్రైవేట్ క్లౌడ్ ఉంది. మేము మైక్రోసాఫ్ట్ ఎజూర్ సర్వీసెస్ కానీ లేకపోతే వేరే అదర్ క్లౌడ్ సర్వీసెస్ కానీ యూజ్ చేయట్లేదు. మేము మా ఓన్ ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని కేఎల్ యూనివర్సిటీలో కోర్సెస్ అన్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ ఉండటం వల్ల మేము మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ తోటి మేము టైఅప్ పెట్టుకున్నాము. మోస్ట్ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీస్ తో టైఅప్ పెట్టుకున్నాము. సో మా ప్రైవేట్ క్లౌడ్ తోటి ఆ డేటా స్టోర్ చేసుకుని మేము యాక్సెస్ చేసుకోగలుగుతాము. దాంతోపాటు ఇక్కడ టూల్స్ పైథాన్, ఆర్, మ్యాట్లాబ్ అనే టూల్స్ ఉన్నాయి. ఇక జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే మాత్రం హ్యూజ్ ఆపర్చునిటీస్ అండి. ప్రతి ఒక్కరు కూడా కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్క అప్లికేషన్ మనం ఇప్పుడు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా అందరూ ఈ పదాల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి కంపెనీ కూడా దీని వైపు పరిగెడుతుంది. ప్రతి కంపెనీ కూడా తన యొక్క మార్కెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ప్రతి ఒక్కళ్ళు ఉన్న డేటాని అనలైజ్ చేసి ప్రతి ఒక్కళ్ళు తన మార్కెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ టెక్నాలజీస్ బాగా ఉపయోగపడుతున్నాయి. సో మేము సెకండ్ ఇయర్ నుంచే పిల్లల్ని ట్రైన్ చేసి 4th ఇయర్ కల్లా వాళ్ళ ఇండస్ట్రీ రెడీగా చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కి మేము ప్రొవైడ్ చేసేట్టుగా తయారు చేస్తున్నాము. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం ఉన్నది క్లౌడ్ కంప్యూటింగ్ రీసెర్చ్ సెంటర్ ల్యాబ్ దగ్గర అండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ మహేష్ బాబు గారు. మహేష్ గారు, cloud computing is a prominent and a promising technology because nowadays everything is routed through the cloud. So whatever the mobile apps, web apps we are using, everything is deployed over the cloud. Without cloud nothing exists. In fact, to say in a single sentence, without cloud there is no IT industry. Okay. So that is the importance of the cloud. Because of that importance, we established a separate research lab for cloud computing. And we have a private cloud in our data center. Also we have a tie-up with AWS as well as Google, and we established a hybrid cloud. So with this, our students are going to get more benefited, and they explore different type of cloud tools as well as cloud technologies. We have Azure based services, we have Google cloud based services. So they are going to explore towards development as well as operation, what we call DevOps. So at the same time, our students are going to go for global certifications. So because when they have global certifications, they will have always an exploring edge compared to other students, and they will have global market opportunities also. Okay. So when we come to the research, our PhD scholars are going to do prominent research in cloud environment. They explore, they create different types of research models, so different types of research prototypes based on IEEE papers and Scopus papers. So they build and they explore different models which are benefited towards the social environment. So apart from that, we have a separate research towards cloud security. Because without cloud security, it becomes most difficult to maintain the cloud environment and other applications related to the cloud. So how the cloud data is going, how securely cloud data is to be sent or deployed over the private cloud or public cloud or hybrid cloud, towards that most of the research we are concentrating on. And come to the opportunities when we speak in cloud. So various kinds of opportunities are there. So like what we say, cloud developer we have, as well as cloud architect, as well as DevOps engineer. So when we speak about the salaries in this, cloud architect and cloud DevOps engineer will have huge demand. So at least minimum they can get 15 lakhs per annum minimum salary. Whereas when we look into cloud architect,
it will be around 24 lakhs to 36 lakhs. Oh. So that is the reason we concentrate more our students towards the cloud environment and exploring the opportunities towards cloud. రైట్ అండి, థ్యాంక్ యూ మహేష్ గారు.